హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈ వీడియో పార్ట్ 2 అండి, బర్త్డే సిరీస్లో పార్ట్ 2 అనమాట. మా అల్లుడు బర్త్డేకి మేము ఎలా డెకరేట్ చేసాము, ఏంటి, ఎలా సెటప్ చేసాము అనేది ఈరోజు వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. అంటే ఇది కూడా చిన్న వ్లాగే అనమాట, కాకపోతే ఇంకా మా అల్లుడు మెమరీస్ అనమాట. ఈ లైఫ్ టైం ఉంటాయి కదా. మా అల్లుడికి ఇంకా స్పైడర్ మ్యాన్ థీమ్ అనేది కేక్ చేయించారు. మా అల్లుడికి ఈ మధ్య స్పైడర్ మ్యాన్ పిచ్చి పట్టిందనమాట. అందుకే ఇంకా స్పైడర్ మ్యాన్ అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు స్పైడర్ మ్యాన్ థీమ్తో అయితే కేక్ తెచ్చారు. మీరు నమ్ముతారు లేదో, ఈ 5 ఇయర్స్లో కేక్ కట్ చేస్తాడు తప్పించి ఒక్క పీస్ కూడా నోట్లో పెట్టుకునేవాడు కాదు. కానీ ఫస్ట్ టైం అనమాట, అస్సలు మేము పెట్టక ముందే మా అల్లుడే తినేస్తూ ఉన్నాడు. అది స్పైడర్ మ్యాన్ మహత్యం అనమాట. అది మనం ఏం చేయలేము. ఇంకా గన్ షాట్స్ అవి కూడా తీసుకొచ్చి అలా అయితే ఫైర్ చేశారు. ఆ వీడియో క్లిప్ అయితే లేదనమాట నా దగ్గర. అందు గురించి అయితే నేను ఆ క్లిప్ అయితే ఇంక్లూడ్ చేయలేదు, పిక్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత ఇంకా కేక్ మీద క్యాండిల్ అనేది వెలిగించేసి మా అల్లుడు బర్త్డే కేక్ అనేది కట్ చేస్తూ ఉన్నారు మా అన్నయ్య వదిన అంటే మా ఆడబడుచు అండి. నాకన్నా పెద్దది కాబట్టి వదిన అని పిలుస్తున్నాను. అయితే మంచి యాక్టివ్ అని చెప్పాను కదా నిన్న బ్లాగ్లో, విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా, అసలు ఆ కేక్ మీదే ఉందన్నమాట చూపంతా. అంతే కదా, పిల్లలకి ఇష్టమైంది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కేక్ తినడంట, మళ్ళీ దాని మీద ఉన్న కలర్ అయితే తింటాడంట. అసలు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. 5 ఇయర్స్లో ఇదే ఫస్ట్ అన్నమాట తినడం అనేది, అంత హ్యాపీగా అంత జాయ్ఫుల్గా తినడం అనేది. ఎన్ని రోజులు అసలు ఎప్పుడూ తినలేదన్నమాట. దిష్టి పెట్టబాకండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నిక్కీ బాబు. ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి అబ్బా మన పేజ్ని, janu_saai అని ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ మన వీడియోస్, మన కంటెంట్ అనేది నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి మీ సపోర్ట్, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా వాళ్ళ నాయనమ్మ తాతయ్య కూడా కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఇంకా వాడు నాటకాలు చూసారా, కేక్ పెడతాడంట కానీ క్రీమ్ వీడు తింటాడు, కేక్ వాళ్ళకి పెడతాడు. ఇంకా అలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నిన్న వ్లాగ్లో వచ్చేసి పంతులు గారు వాళ్ళందరూ వచ్చారు కదా, ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయినాక నైట్ టైం అనమాట. అప్పుడు దాకా వెదర్ బాగానే ఉంది. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే అసలు ఫుల్ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మా నిక్కి బాబు అమ్మమ్మ తాతయ్య కూడా ఇంకా కేక్ అనేది తినిపిస్తూ ఉన్నారు. చూసారా మా అత్తయ్య మా వాడిని చూసి ఎలా మురుస్తూ ఉందో. వాడు మమ్మల్ని చూస్తే ఎక్కడ లేని కొమ్ములన్నీ వచ్చేస్తాయి అన్నమాట అడిగి. అంతే కదా, మీరు కూడా ఇంతైనా చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాత దగ్గర ఎన్ని నాటకాలైనా వేసేవాళ్ళ. మమ్మీ డాడీ దగ్గర ఒకలాగా, మా అమ్మమ్మ తాతయ్య దగ్గర నాయనమ్మ తాతయ్య దగ్గర ఒకలాగా ఉండేవాళ్ళ మీరు కూడా. ఇంకా కేక్ అవన్నీ తినిపించేసిన తర్వాత బట్టలు అయితే పెట్టారు. బట్టలు అవన్నీ పెట్టేసిన తర్వాత మా చిన్నన్నయ్య వదిన కూడా కేక్ అనేది తినిపించేశారనమాట. లాస్ట్ టైము మ్యారేజ్లో డ్యాన్సెస్ అవన్నీ పెట్టాను కదా లాస్ట్ ఇయర్, వీళ్ళ పెళ్ళిలోదే అనమాట. అవన్నీ కూడా డ్యాన్స్ వీడియోస్ కానీ శారీ పిక్స్ కానీ అవన్నీ కూడా వీళ్ళ పెళ్ళిలోయే. అయితే ఇంకా వాడు కూడా పిక్ అవన్నీ తీసేసుకున్న తర్వాత మేమైతే లాస్ట్లో వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి ఇంకా వాన స్టార్ట్ అయిపోతూ ఉందన్నమాట. అప్పుడే తుప్పరు స్టార్ట్ అవుతూ ఉంది. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే వాన ఇంకా పెరిగిపోయిందనమాట. ఇంకా అంతా ఉల్టా అయిపోయిందనమాట. అయితే అసలు మేము ఎలా నవ్వుకున్నామంటే, నిక్కీ గారి హ్యాపీనెస్ కోసమే వాన అప్పుడు దాకా ఆగింది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దాని కడుపుబ్బరం తీర్చేసుకుంది వాన కూడా అనేసి అనుకున్నాము. చూసారా, అప్పటికే చినుకలు పడతా ఉన్నాయి, గాలి వస్తూ ఉంది కానీ మేము వాన పడిద్ది అనుకోలేదు. అందుకే మొత్తం సెటప్ చేసాం అనమాట. అక్కడ ఒక రౌండ్ టేబుల్ లాగా ఉంటుంది, దాని మీద గ్రీన్ మ్యాట్ అవన్నీ వేసి మేము అవన్నీ డెకరేట్ చేసాము. మార్నింగ్ స్కూల్లో ఇచ్చిన బ్యాట్ జమ్స్ అవన్నీ కూడా పెట్టి డెకరేట్ చేసాము. బాల్ బ్యాట్ అవన్నీ కూడా. ఇంకా చూసారా కిందకి
కిందకే చూస్తూ ఉన్నాడు. మేము అసలు ఎంత నవ్వుకున్నామంటే మా అల్లుడిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాం అనమాట. అసలు అందరూ మాటలు వాడు చేసే చేష్టలు అవన్నీ కూడా. దాని తర్వాత ఇంకో చూసారా చినుకులు ఎలా పడతా ఉన్నాయో. వీడి పని వీడిదే, వాన పని వాడిదే, అన్నయ్య పని అన్నయ్యదే, అట్లా ఉండిద్ది. ఈ అన్నయ్య షాప్లో అన్నయ్య అనమాట, బంగారం అన్నయ్య. ఈ అన్నయ్య కూడా ఇంట్లో మనిషి లెక్కనే. ఇంకా అన్నయ్య కూడా వచ్చాడు. అయితే అన్నయ్యతో ఆటలాడుతూ ఉన్నాడు మా అల్లుడు. ఇలా అయితే ఇంకా అయిపోయింది. ఇంకా వాన అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వ్లాగ్ అదంతా కంటిన్యూ ఏమీ చేయలేదు. ఇంకా నైట్ వచ్చేసి మా అన్నయ్య బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము. ఒక చిన్న కేక్ అయితే తెచ్చి అన్నయ్య డ్రెస్ అనేది మార్చుకున్నాడు. మా అల్లుడు కూడా డ్రెస్ అంతా మార్చేసుకున్నాడు. ఇంకా నైట్ అంటే 12th మా అల్లుడు బర్త్డే, జూలై 13th అన్నయ్య బర్త్డే అనమాట. మా వీళ్ళిద్దరికి 1/2 hour తేడా. నైట్ 11:30, 11:45కి మా అల్లుడు అయితే పుట్టాడు. అన్నయ్య అయితే ఎర్లీ మార్నింగ్ 4కి పుట్టాడు. అంటే ఇప్పుడు రోజు మారిపోద్ది కదా 12 దాటితే, అలా అనమాట. 1/2 hour తేడా. ఇద్దరు అట్లయితే పుట్టారు. ఇద్దరు ఒకరి బర్త్డేకి వెళ్తే ఇద్దరు బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తారనమాట. అట్లా ఉండిద్ది మనతోని. ఇంకా దాని తర్వాత క్యాండిల్ అనేది వెలిగించి ఇంకా అన్నయ్య బర్త్డే కూడా ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము మేమందరం కూడా. మీలో మీ ఫ్యామిలీలో ఇలా ఎవరికైనా ఉందా ఏంటి అనేది, ఇలా పక్కనే ఒకే రోజు ఇద్దరు బర్త్డేస్ కానీ, పక్క రోజులే 2 అకేషన్స్ కానీ అట్లా ఎవరికైనా ఉందా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఇంకా మా అల్లుడు నిన్న నైట్ స్పైడర్ మ్యాన్ కేక్ తిన్నాడు కదా, ఈ కేక్ అయితే అస్సలకి నచ్చలేదన్నమాట. ఇక ఎప్పుడు చేద్దామా, ఇంకా నోట్లో అట్లా ఆనిచ్చాడంతే ఊసేయడం మొదలు పెట్టాడు. వద్దురా ఆగరా చిన్న మొక్క తినరా అంటే ఇంకా మొత్తం ఊసేసాడనమాట. ఇంకా వాళ్ళ నాన్నకి వాళ్ళ మమ్మీకి కూడా పెట్టి ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అట్లా అయితే అన్నయ్య బర్త్డే కూడా నైట్ అయితే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అనమాట. దాని తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళు కూడా కేక్ అనేది తినిపిస్తున్నారు. ఇంకా మిడ్ నైట్ అండి ఇది 12కి అయితే. ఇంకా అప్పుడు దాకా ఏం పడుకోలేదనమాట. మామూలుగా మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మామూలుగానే 12 అయ్యిద్ది, 12:30 అట్లా అయ్యిద్ది అనమాట పడుకునేది. అందరం మాటలు చెప్పుకొని అందరం టైం స్పెండ్ చేసి అట్లా పడుకుంటాము. ఇంకా దాని తర్వాత ఇంకా పెద్దనాన్న పెద్దమ్మ కూడా కేక్ అనేది తినిపించేశారు. దాని తర్వాత అత్తయ్య మావయ్య వీళ్ళు కూడా తినిపించారనమాట. ఇంకా అన్నయ్య కూడా పెద్దమ్మ పెద్దనాన్నకి కేక్ తినిపిస్తున్నారు. అప్పటికే మాకు దోశలు టిఫిన్ అవన్నీ తినేసరికి మా అందరికీ హెవీగా ఉందన్నమాట. ఇంకా కేక్ అవన్నీ ఏం తింటాం చెప్పండి. ఇంకా అందుకని చిన్న చిన్న ముక్కలన్నీ తింటా ఉన్నాము. ఇంకా దాని తర్వాత మా అత్తయ్య మావయ్య కూడా ఇంకా కేక్ అనేది తినిపిస్తున్నారు వాళ్ళ అల్లుడికి. అసలు మా అన్నయ్యకి ఏమో నిద్ర వస్తూ ఉంది. పడుకోమన్నప్పుడు పడుకోడు కానీ ఇప్పుడు అతను నిద్ర వస్తూ ఉండిద్ది మా అన్నయ్యకి. ఇంకా అది అయిపోయిన తర్వాత మా చిన్నన్నయ్య వదిన కూడా కేక్ అనేది తినిపించేశారు. అన్నయ్య కూడా కేక్ తినేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మేము అందరం ఒక ఫ్యామిలీ లాగానే ఉంటామండి. ఇంకా అన్నయ్యలు మేము కాబట్టి ఇంకా మేము అనేది జాయిల్గానే ఉంటాము. దాని తర్వాత మేము కూడా ఇంకా కేక్ అనేది తినిపించేసింది. ఎక్కడున్నా మనం ఆగమైతే ఆగదు కదా, మేమైతే ఇట్లా అయితే మొత్తం బాగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి 11కి 11:30 ఆ టైంకి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళేటప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు కానీ ఇంకా దగ్గర నుండి ఇంకా వాన పడతానే ఉంది. కొంచెం రోడ్ మీద కొంచెం హైవే మీదకి వెళ్ళినాక వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామనేసి ఆ తర్వాత స్టార్ట్ చేశాను. అసలు కొంచెం సేపు వాన ఉంటుంది, కొంచెం సేపు వాన ఉండట్లేదు, వాన ఉంది. అసలు జర్నీ మాత్రం ఎంత ఘోరంగా సాగిందంటే అంత ఘోరంగా సాగిందండి. అలా అని ఇప్పుడు 3కి 4కి అలా స్టార్ట్ అయితే ఇప్పుడు మేము మా ఇంటికి వచ్చేపాటికి 7 అలా అయిపోద్ది, చీకటి అయిపోద్ది. ఇప్పుడు వానలు పడేటప్పుడు ఏంటి మన రోడ్లో ఎక్కడ గుంతలు ఉంటాయో కూడా తెలియదు అనమాట. అందు గురించి అయితే మేము కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడే మేము ఇంటికి అనేది వచ్చేయాలని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఇంటికి వచ్చేపాటికి 4 అయిపోయింది అనమాట. ఇంకా గుంటూరు చిలకలూరుపేట ఇవన్నీ కూడా
ఫుల్ వాన పడతానే ఉందన్నమాట. ఇంకా ఫుల్ తడుచుకుంటానే వెళ్ళాము. వెదర్ చూసారా ఎంత చల్లగా అయిపోయి అలా చినుకులు పడతానే ఉన్నాయి నాన్ స్టాప్గా. ఫోన్లో రికార్డ్ అవ్వలేదు కానీ ఎంతలా వాన పడతా ఉందంటే అలా పడతా ఉంది. ఆ చినుకులు పడతా ఉంటే మొహం మీద ప్యాట్ 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 అని ఎవరో కొడుతున్నట్టే అనిపించింది అనమాట. అంతలా పెయిన్ వచ్చింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా హెల్మెట్ అవన్నీ పెట్టుకున్నారు కానీ నేను ఇంకా ఏం పెట్టుకోలేదు. ఏది పెట్టుకున్నా ఎగిరిపోతూ ఉంది. చున్నీ అవి కప్పుకున్నా కానీ అసలు ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేనైతే ఏమీ కప్పుకోలేదన్నమాట. ఇంకా చున్నీ మాత్రం చలి పడుతుందని ఇంకా చుట్టేసుకుంటా ఉన్నాను. ఈ టాప్ వచ్చేసి నిన్న ఈజీ బైలో అయితే ఒంగోలులో తీసుకున్నానండి. చాలా నచ్చింది. అది వచ్చేసి నాకు 350 రూపీస్ అయితే పడింది. ఇంకా డీటెయిల్గా అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. మేము అప్పటికే 58 కిలోమీటర్స్ వచ్చాం అంతే బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర. ఇంకా వాన ఇంకా ఫుల్ పెరిగిపోయిందనమాట. అసలు డ్రైవ్ చేయలేకపోయాము, మేము కూడా కూర్చోలేకపోయాము. అలా వాన పడేసరికి ఇంకొక 10 నిమిషాలు అట్లా ఆగి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పేసి అక్కడ బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర అయితే కాసేపు ఆగి చూసారా టోల్గేట్ అనమాట. ఇంకా అక్కడ టోల్గేట్ దగ్గర అయితే ఆగాము. అసలు ఎలా పడిందో చూసారా వాన కూడా మొత్తం అసలు. కానీ చల్లగా ఉంది, జర్నీ అనేది సాఫీగా సాగిందనమాట. అదే ఎండగా ఉంటే ఆ సెగకి అసలు డ్రైవ్ చేయలేకపోయేవాళ్ళు. నేను కూడా ఎక్కువసేపు కూర్చొనే దాన్ని కాదేమో. అసలు చాలా కాలం అయింది కదా. ఇంకా అలాగే ఇంకా అయితే స్టార్ట్ అయిపోయాము. అందులో ఇంకోటి ఏంటంటే ఆ ఫుడ్ వాతావరణం అదంతా నాకు అంతకుముందే హెల్త్ బాగాలేదు కదండి, సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఆ ఫుడ్ అరగక 2-3 డేస్ నుండి ఫుల్ వాంతులు అనమాట. ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొని అవన్నీ వేసుకొని ఇంకెట్లాగైనా మన ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా నేను కాసేపు మా ఆయన కాసేపు అయితే తోలుకుంటూ వచ్చాము. విజయవాడ కాదనుకుంటుంది, సారీ, గుంటూరు యువతల ఇంకా వాన అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇంకా స్టార్ట్ అవుతుందని నేను అప్పుడు దాకా నేను డ్రైవ్ చేశాను. ఒక 15 మినిట్స్ నేను డ్రైవ్ చేశాను. ఇంకా వాన అనేది పెరిగిపోయింది. ఇంకా పెరిగిపోయిందని ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను. మా ఆయన్ని వీడియో తీయమంటే ఎట్లా పడితే అట్లా తీస్తూ ఉన్నారనమాట. నన్ను నవ్విస్తా. ఇట్లా కాదండి ఇట్లా అని చెప్తుంటే ఇంకా దారుణంగా తీస్తున్నాడు మా ఆయన వీడియో. మీ హస్బెండ్స్ ఇంతేనా? ఒకలా వీడియో తీయమంటే ఇంకోలా తీస్తారు, ఒక ఫోటో తీయమంటే ఇంకోలా ఫోటో తీస్తారు. మీరు అంతేనా? ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు ఉందన్నమాట ఇక్కడ. ఇంకా వాన అనేది బాగా పెరిగిపోయింది. మీకు చినుకులు కనిపిస్తున్నాయి కదా, ఇంకోండి ఇక్కడ నా హెయిర్ దగ్గర అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఆ వాన అనేది పెరిగిపోతూ ఉంది. ఇంకా నిమిషంలో ఇంకా ఫుల్ పడిపోయింది. ఎదరకొచ్చేసి ఇంకా గుంటూరు దగ్గర వినాయకుడి గుడి అయితే కట్టారు. ఆ గుడి దగ్గర అయితే ఇంకా ఆగామన్నమాట. అక్కడ షెడ్ అది ఉంటే బండి లోన తీసుకొచ్చేసి అక్కడ కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా అయితే ఉన్నాము, వాన తగ్గేదాకా కూడా. అసలు మొత్తం తడిచిపోయింది చూసారా. అసలు ఎంత బాగా పడిందంటే వాన, అంత బాగా పడింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సరే తొప్పరే కదా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ గుంటూరు దగ్గరికి వచ్చేపాటికి ఇంకా ఫుల్ వాన. మేము గుంటూరు లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదన్నమాట. ఇంకా బాగా ఆకలేస్తుందని చెప్పాను మా ఆయనకి. ఇంకా అలా వానలోనే అట్లా తీసుకెళ్తా ఉన్నారనమాట. ఇంకా మధ్యలో బటర్ మిల్క్ అవన్నీ కనిపించినాయి. ఆకలేస్తున్నానని చెప్పి లోనకి ఆటోనగర్ వైపు తీసుకెళ్తే అక్కడ ఏమీ లేవు. సండే కదా మేము రిటర్న్ అయ్యింది కాబట్టి అక్కడ ఏమీ లేవు. ఇక్కడ మజ్జిగది ఉంది, ఆయుర్వేదిక్ న్యాచురల్లీ డ్రింక్ అని చెప్పి అక్కడ బండి కనిపిస్తే అక్కడ మజ్జిగ అవన్నీ తాగామన్నమాట. చెరో గ్లాస్ తాగి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. వాన పడుతుంటే అసలు ఆ కొండల మీద మంచు చూసారా ఎంత బాగుందో కదా. పచ్చని వాతావరణం చాలా బాగా నచ్చింది నాకైతే. అందుకే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను. ఇంకా అలాగైతే డ్రైవ్ చేసుకుంటూ ఇంకా మధ్యలో ఏం షూట్ చేయలేదు. ఇంకా విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకా వారధి అవన్నీ ఇట్లా అయితే మా జర్నీ అయితే జరిగిందండి. ఇలా వానలో ఎండలో ఇలా అయితే మా జర్నీ సాగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి కంటెంట్ ఉండిద్దండి కాబట్టి ప్లీజ్ చెక్ చేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్, ఒక మంచి కామెంట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.